పశ్చిమాసియాలో 60 రోజులకు పైగా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో అనేక దేశాలు చమురు, గ్యాస్ సంక్షోభంలో కూరుకుపోయాయి. ఇక అసలే అంతంత మాత్రంగా ఉన్న పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి యుద్ధం కారణంగా పెనంలోంచి పొయ్యిలో పడినట్లుగా మారింది. ఇప్పటికే ఆ దేశంలో లాక్డౌన్ విధించారు. సాధారణ లాక్డౌన్ తో పాటు ఎనర్జీ లాక్డౌన్ కూడా విధించారు. అయితే పాకిస్తాన్ పరిస్థితి అంతకంతకు దయనీయమైన స్థితిలోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్ లో విద్యుత్ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. రోజుకు 2-3 గంటలకు మించి కరెంటు కోత ఉండదని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. ఇక దేశంలో చాలా ప్రాంతాలలో గంటల తరబడి బ్లాక్అవుట్స్ దర్శనమిస్తున్నాయి. పీక్ అవర్స్ లో అయితే దేశంలో ఏకంగా 4500 మెగావాట్స్ విద్యుత్ కొరత ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నారు. అలాగే గల్ఫ్ దేశాల నుంచి పాకిస్తాన్ కు రావాల్సిన ఎనర్జీ సరఫరా పూర్తిగా తగ్గిపోయింది. దాంతో దేశంలో గ్యాస్ అథారిటీ ప్లాంట్ మూతపడ్డాయి. ఇక నదీ జలాలు కూడా తగ్గిపోయిన కారణంగా దేశంలో హైడ్రో పవర్ ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలకు పాకిస్తాన్ వేదిక కావడంపై ఆ దేశ ప్రజలే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఈటీవీలో జరిగిన శాంతి చర్చలు విఫలమైన విషయం కూడా మనకు తెలుసు. దాంతో రెండోసారి ఇస్లామాబాద్ వేదికగా రెండో దశ శాంతి చర్చలకు ఇరాన్, అమెరికా సన్నద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఏప్రిల్ 21 మంగళవారం నుంచి శాంతి చర్చలు ప్రారంభం అవుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశాడు. అయితే రెండో విడత దశ చర్చలకు ఇరాన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. రెండో దశ చర్చలు ఉండబోవని కూడా స్పష్టం చేసినట్లు ఇరాన్ తెలిపింది. అయితే పాకిస్తాన్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆ దేశ ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దౌత్యపరమైన చర్చల కంటే దేశంలో ఉన్న సమస్యలను పట్టించుకోవాలనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడ ప్రజలు. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోందని, విద్యుత్ కొరతలతో తాము తీవ్ర ఇబ్బందులున్నాం, అలాగే దేశ సమస్యలపై దృష్టి పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడ ప్రజలు. ఓవైపు దేశం చీకట్లో మొగ్గుతుంటే షహబాజ్ ప్రభుత్వం మాత్రం శాంతి చర్చలంటూ తిరుగుతోందని మండిపడ్డారు పాకిస్తాన్ ప్రజలు.